డిసెంబర్ 31 దేవుని వాగ్దానం. మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించుడి. లూకాసు వార్త 3వ అధ్యాయం 8వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, 2023వ సంవత్సరం చివరి దినమున ప్రభు మనల్ని ప్రవేశపెట్టినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాను. ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాపాడాడు, సంరక్షించాడు. మరికొన్ని గంటల్లో నూతన సంవత్సరంలోనికి మనం ప్రవేశించబోతా ఉన్నాం. దేవుడు మనకిచ్చే వాగ్దానాల్లో ఎప్పుడు కూడా మనము వాటిని నెరవేర్చినప్పుడు మాత్రమే మనం పొందుకుంటాం. ఆ వాగ్దాన ఆశీర్వాదం వెనుకుండే ఆజ్ఞ, దాన్ని మనం పూర్తిగా గమనించే వారంగా, దాన్ని మర్చిపోకుండా ఉండేవారంగా ఉండాలి. 2023లో ప్రవేశించడానికి ముందు అనేక వాగ్దానాలు దేవునితో నీవు చేసుంటావు. మనం చాలాసార్లు ప్రభుతో కొన్ని వాగ్దానాలు చేస్తాం, కానీ వాటిని మరిచి ప్రభువు చేసే లేకపోతే ప్రభు ఇచ్చే వాగ్దానాలు నెరవేర్చలేదని ఆయన వైపు తిరుగుతూ ఉంటాం. పిల్లరా, ఇప్పుడు ఒక్కసారి నువ్వు ఆలోచించు. 2023 ముగిస్తుంది. ఈ ప్రారంభంలో 2023 జనవరి 1న నువ్వు చేసిన వాగ్దానం దేవుని సన్నిధిలో నెరవేర్చిందా, లేదా దేవుడు నీకు చేసిన వాగ్దానం నెరవేర్చబడిందా? ఈ రెండింటినీ నువ్వు ఆలోచన చేసుకుంటూ ఉన్నప్పుడు మన జీవితంలో రక్షణ పొందినటువంటి నీవు రక్షింపబడిన తర్వాత, అంటే మారు మనసు పొందుకున్న తర్వాత దానికి తగినట్లుగా ఉన్నావా, లేదా వెనకకు వెళ్ళిపోయావా? అందుకే భక్తుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు, మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి. ఇప్పుడైనా మనం ఫలించాలి. ఈ సంవత్సరము ముగింపు, నూతన సంవత్సరం ప్రారంభంలో ఒక నిర్ణయం. ఈ 2024లో నేను ఫలించాలి ప్రభువా, నేను అనేకులకు ఫలవంతంగా ఉండాలి. నీవు నా యొద్ద నుండి ఫలములు ఆశించుచున్నావు గనక నేను మంచిగా ఫలించుటకు నీ కృప నాకు దయచేయండి అని ప్రభు వైపు తిరిగినట్లయితే దేవుడు నిన్ను ఫలింపజేస్తాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. అలాంటి ఆశీర్వాదాలు దేవుడు మీకు, మీ కుటుంబాలకు నూతన సంవత్సరం రాబోతుండగా ఈ సంవత్సరాంతమున ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, నీకు వందనాలు. గడిచిన కాలం తోడుగున్నారు నాయన. సంవత్సరం అంతా కాపాడినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ యొక్క 2023లో చివరి ఆదివారం నీ సన్నిధిలో ప్రభువా బిడ్డలు నేను స్తుతించుండగా నీ కృప దయచేయండి, ఆశీర్వదించండి, బలపరచండి. ఈ దినమంతా వారి ప్రయాణాల్లో, పనులలో, మరి విశేషంగా ఆరాధన సమయంలో, ఆరాధనలో తోడు ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాను. నేడు జన్మదినము, వాహదినం, ఆయా విశేష జన్మలు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులు కోల్పోయిన వారికి ఆదరణ దయచేసి దినదేవులను నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.